ప్రతి మనిషి నాకు తెలిసి భూమి మీద పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు ప్రతి ఒక్కరు పోరాడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి పోరాటం ఉంటుంది. కానీ విషయం ఏంటంటే లోకంలో అన్ని జనులు పోరాడతారు, మనం పోరాడతాం. కానీ మనం రెండు రకమైన పోరాటాలు పోరాడతాం. ఒకటి శారీరకంగా మన అంటే ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, చదువులు, ఇవన్నీ ఒక రకమైన యుద్ధం అయితే స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ యుద్ధం కూడా మనకు ఉంటుంది. ఎప్పుడు మన ఆత్మీయ స్థితిలో మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని నష్టం, ఇవన్నీ ఇది కూడా ఒక యుద్ధం అన్నమాట. సో ఈ మన యుద్ధంతో దేవుడు ఏమంటాడంటే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యంకి మీరు భయపడకూడి, జడియకూడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించు. సో ఇంగ్లీష్లో బాగుంటుంది ఇక్కడ, బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్ అంటూ. యుద్ధం నీది కాదు కానీ ఎవరిదంట? దేవుంది. ఉట్టిగా నిల్చొని, దేవా నేను నీ పైన ఆనుకుంటున్నాం, నేను నీ నామం బట్టి వచ్చాను అని చెప్పి మనం నిలబడాలి. అంటే ఆ నిలబడడం బట్టి దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. దావీదు గారి జీవితంలో నాకు బాగా ఇష్టమైన యుద్ధం ఏంటంటే గొలియాత్. అది ఎన్నిసార్లు ఆలోచించినా నాకు ఇప్పటికీ చాలా నచ్చేది, ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఒక రాయికి ఒక ఫిలిస్టైన్ చచ్చిపోతాడా? కానీ ఎవడి వల్ల సాధ్యమైంది? దేవుడిని బట్టి అయింది. కానీ ఆ యుద్ధం కన్నా నాకు చాలా ఇష్టమైన పదం ఏంటంటే, దావీదు గొలియాతు ముందు నిలబడి, నేను సజీవుడైన దేవుని నామములో వస్తున్నానని చెప్పి ఒక మాట అంటాడు. ఆ మాట నాకు ఎంత పౌరుషం అనిపిస్తుంది అంటే, ఎదుటి వ్యక్తి ఎట్లాంటోడైనా, ఎలాంటి సమస్య అయినా నువ్వు ఆ మాట పలుకుతున్నావు అంటే నీళ్ళు ఏముందంటే విశ్వాసం ఉన్నట్టు అర్థం. మన జీవితం చిన్న రాగానే మనం వెంటనే మనం రిలీజ్ చేసే మాటలైతే అయిపోయింది, ఆ బ్రతికి అయిపోయింది, నేను వేస్ట్, నేను చెత్త. మనం ఇంకా మన గురించి తిట్టుకోవడానికి పక్కన కూడా అవసరం లేదు. మనం చాలా సెల్ఫ్ కండమ్నేషన్ అంటాం, లేదా సెల్ఫ్ కర్సింగ్ అంటాం. మనం దూషించుకోవడం. మన యుద్ధము యెహోవాదే అని నమ్మినప్పుడు మనకు వచ్చే ప్రతి పోరాటము, ప్రతి కష్టము, ప్రతి అవమానం, ప్రతి నింద మనం ఏమంటాం అంటే, ప్రభా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాం. ఆయన ఉన్నప్పుడు మనం ఏమంటాం అంటే, నేను సజీవుడైన యేసు నామములో నిలబడ్డా కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను దాన్ని ఏం చేస్తాను? జయిస్తాను.